వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. అందరికీ నమస్కారం. చక్కటి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి కన్నెగంటి అనసూయ గారు రాసిన బంధం అనే కథ. ఈ కథ పేరెంటింగ్ గురించి. మన పెద్దవాళ్ళు ఓ మాట చెప్తారు కదా, మొక్కై వంగనిది మానై వంగుతుందా అని. ఏదైనా మంచి అలవాటు కానీ చెడు అలవాటు కానీ చిన్నప్పుడు వేసే ఫౌండేషన్ మీదే జీవితంలో చాలా భాగం నడుస్తుందని మనకి చక్కగా చెప్పే కథ ఇది. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా ఏంటి అంటే, మన పిల్లలు చేసే మంచి పనులకి మనం అకౌంటబిలిటీ వహించినా వహించకపోయినా వాళ్ళు చేసే తప్పులకి ఖచ్చితంగా అకౌంటబుల్గా ఉండాలి. మనం వాళ్ళని కరెక్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళని ఈ లోకంలోకి తీసుకొచ్చింది మనం. వాళ్ళ వల్ల వీలున్నంత ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది కాబట్టి. మీరు కథ అంతా విన్న తర్వాత తప్పకుండా మీ అభిప్రాయాలేంటో కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కథ ఏంటో విందామా? మీతో కొంచెం మాట్లాడాలి. మార్క్ లిస్ట్ నా చేతికి అందిస్తూ సాహిత్ క్లాస్ టీచర్ అన్న మాటలకి తెల్లబోతూ ఆవిడ వైపు దేనికన్నట్టు చూశాను. చెప్తాను, ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేస్తారా ప్లీజ్, ఏమనుకోవద్దు అంది నవ్వుతూనే చుట్టూ చూస్తూ. నిజమే, అక్కడ అందరూ పేరెంట్సే. సరేనంటూ బయటకొచ్చాను. క్షణంలో ఎన్ని ఆలోచనలో నాలో. ఏం మాట్లాడుతుంది ఈవిడ? కొంపదీసి వీడి మీద కంప్లైంట్ ఏమీ లేదు కదా? నా గుండె జల్లుమంది ఒక్కసారిగా. ఆలోచిస్తూనే అక్కడున్న బెంచ్ మీద కూర్చుంటూ రిపోర్ట్ కార్డ్ ఓపెన్ చేశాను. అన్నీ ఫస్ట్ క్లాస్ మార్కులే ఎప్పట్లాగే. హమ్మయ్యా అనుకున్నాను మనసులో. మార్కుల్ని చూశాక కాస్త భారం తగ్గినట్టు అనిపించి తీరిగ్గా మరోసారి మార్కుల్ని ఏ ఏ సబ్జెక్టులో ఎన్నెన్ని వచ్చాయో చూద్దామని రిపోర్ట్ కార్డ్ తెరుస్తూ ఉండగా హడావిడిగా వచ్చారు టీచర్. సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను అంటూ. అలా అంటూనే ఇంకా నా సమాధానం కూడా వినకుండా రండంటూ ఖాళీగా ఉన్న క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళి సాహిత్ గురించి ఆవిడ చెప్పింది విని నాకు తల తిరిగిపోయింది. కాళ్ల కింద భూమి కదిలిపోతోన్న భావన. అంతా చెప్పి, సారీ మేడం, సాహి గురించి ఇలా చెప్పాల్సి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాధగా ఉంది. కానీ వాడి బాగు కోరే మనిషిగా చెప్పక తప్పట్లేదు. సరదాగా చేశాడో కావాలనే చేశాడో తెలియదు కానీ వీడు చేసిన ఆ పని వల్ల రాజేష్కి కన్ను బాగా వాచిపోయేసరికి విషయం వాళ్ళ పేరెంట్స్ నోటీస్కి వెళ్ళింది. వాళ్ళు వచ్చి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయడంతో మ్యాటర్ సీరియస్ అయింది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు కదండి. పిల్లాడి కళ్ళకి అంతగా ఎఫెక్ట్ అయితే ఏ తల్లిదండ్రులు మాత్రం ఊరుకుంటారు చెప్పండి. నిజానికి సాహి చాలా ఇంటెలిజెంట్. స్టాఫ్ అందరికీ చాలా ఇష్టం వాడంటే. కానీ ఎంత ఇష్టమైనా ఎదురుగా వాడు చేసిన తప్పు వాచిపోయిన కన్ను రూపంలో కనిపిస్తూ ఉంటే మేము బ్లైండ్గా సపోర్ట్ చేయలేకపోయాం. అయినా రోజు వీళ్ళని హెచ్చరిస్తూనే ఉంటాం మేడం, సెల్ ఫోన్లు ఐప్యాడ్లు లాంటివి ఏమైనా తెస్తే ఇటు ఇచ్చేయండి అని. అయితే ఆరెంజెస్ని మేము తేవద్దని ఎలా చెప్తాం? స్నాక్స్గా తెచ్చుకుంటారు కదా చాలామంది పిల్లలు. కానీ ఇలా చేస్తారని ఊహించం కదా. నారింజకాయ ఒలుచుకునేటప్పుడు ఎప్పుడైనా ఒక్కోసారి మనకు కూడా కళ్ళలో పడుతూనే ఉంటుంది. కానీ వాడికి కన్ను అంతలా వాచేసరికి అది టీజింగ్ చేసినట్టు ఖచ్చితంగా తెలుస్తోంది. అయినా మీరేం బాధపడకండి, ఇలా జరగడం ఒకందుకు మంచిదే కూడా. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లోనే వీడి నేచర్ మనకి అర్థమవుతుంది. ఇదొక వ్యాధి, ఎంత భయంకరమైన వ్యాధో మీకు కూడా తెలుసు కదా. కాబట్టి మనకి ఇంకా అవకాశం ఉంది. ఇది ముదరక ముందే వాడికి ట్రీట్మెంట్ చేద్దాం, చెయ్యాలి కూడా. లేదంటే అది ఎంత ప్రమాదమో మీకు తెలీదు. తల దిమ్మెక్కిపోగా అయోమయంగా ఆమెనే చూస్తున్న నాకేసి మళ్ళీ చూస్తూ తనే అంది, నా భుజం మీద చెయ్యేస్తూ. మీరేం వర్రీ కాకండి, నేను పర్సనల్గా ప్రిన్సిపల్ గారిని కలిసి నేను డీల్ చేస్తానని చెప్పి కాస్త టైం తీసుకున్నాను. కాబట్టి ఏం చెయ్యాలనేది ముందు మీరు మీ వారితో మాట్లాడండి. ఇందులో నా హెల్ప్ ఏదైనా అవసరమైతే తప్పకుండా అడగండి. మార్కులు బాగా వచ్చాయనే ఆనందం ఆవిరైపోగా టీచర్కి థ్యాంక్స్ చెప్పి ఇంటికి ఎలా వచ్చి పడ్డానో నాకే తెలీదు. దారిలో కూడా అవే ఆలోచనలు. ఎన్ని ఆశలు పెట్టుకున్నాం వాడి మీద. ఇలా ఎందుకు తయారయ్యాడు వీడు? నేను సరదాగా చిన్నప్పుడు వాడితో ఆడిన ఆటే వాడి జీవితానికి శాపం కాబోతోందా? వాడి చిన్నప్పటి సంగతులు కళ్ళ ముందు మెదిలాయి. సాహిత్ చిన్నప్పుడు, అంటే వాడు పాకే వయసులో తెల్లగా బొద్దుగా ఉంగరాల జుట్టుతో చాలా అందంగా ఉండేవాడు. వాడితో ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో. వాడి తోడిదే లోకం మాకు. ఆయన ఆఫీస్కి వెళ్ళబోతూ కూడా వాడిని వదల్లేక ఒళ్ళో కూర్చోబెట్టుకుని
వాడి బుల్లి చేతులతో కారు వీల్ని అటు ఇటు తిప్పించినట్టుగా తిప్పించి, వాడు తిప్పడం వల్లే కారు స్టార్ట్ అయినట్టుగా, ఇక ఆఫీస్‌కెళ్ళడానికి వాడి పర్మిషన్ వచ్చేసినట్టు ఫీల్ అయ్యి, వాడిని నాకిచ్చి వెళ్ళేవారు. ఆయనకి అదో ఆనందం. ఆయన వెళ్ళిపోయాక వాడితోనే జీవితం అన్నట్టుగా ఉండేది నా పరిస్థితి. అందులో భాగంగానే వాడికి చక్కిలి గింతలు పెట్టి, నేను నవ్వుతూ, ఊపిరి సలపనంతగా వాడిని నవ్విస్తూ, వాడు నేను ఎంతగా నవ్వుకునేవాళ్ళమంటే, కొన్ని కొన్ని సార్లు నవ్వుతూ, నవ్వెక్కువైపోయి తాగిన పాలు కక్కేసేవాడు. వాడు బాగా నవ్వుతూ, ఎక్కువగా ఆడడానికి ఇష్టపడే ఆట పులాట. వాడికెంతిష్టం ఆ ఆటంటే, స్నానం చేయించి, పాలిచ్చి పడుకోబెట్టి, వాడు లేచేలోపే వంట చేసేద్దామని నేను హడావిడి పడుతోన్న సమయంలో, ఎప్పుడు లేచేవాడో, అసలు మంచం ఎలా దిగగలిగేవాడో కానీ, పాక్కుంటూ వంటింట్లోకొచ్చేసి, సడెన్‌గా వెనక నుంచి చెంగట్టుకుని లాగేవాడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూద్దును కదా! కింద కూర్చుని తల పైకెత్తి చిన్ని కృష్ణుడల్లే నా వైపే చూస్తూ, కళ్ళు మూసి తెరుస్తూ చికిలించేవాడు నవ్వుతూ. అంటే పులాట ఆడదాం రమ్మని వాడర్థం. అలా చూస్తే వాడిని ఎంత ముద్దొచ్చేసేదో అంత నవ్వొచ్చేది కూడా. వెంటనే చేస్తున్న పని ఎక్కడిదక్కడే వదిలేసి వాడినెత్తుకుని ముఖం నిండా ముద్దుల వర్షం కురిపిస్తూ బెడ్‌రూమ్‌లోకొచ్చి మంచం మీద పడేసి వాడెదురుగా కూర్చుని వాడి ముఖం వైపు చూస్తూ నూకలిస్తాను మేకని కాస్తావా అనేదాన్ని. వాడు నవ్వుతూ కళ్ళింతంత చేసుకుని ఊ ఊ అని ఊకొట్టేవాడు. పెద్ద పులొస్తే జడవకుండా ఉంటావా అనేదాన్ని సీరియస్‌గా ముఖం పెట్టి. వాడు నవ్వుని మరింత పెంచి నా వైపే చూస్తూ ఊ ఊ అనేవాడు. ఆ చూడ్డం ఎలా ఉండేదంటే నేనెప్పుడు ఉఫ్ అంటానా అని ఎదురు చూస్తున్నట్టుగా. అప్పుడు ఉఫ్ అని నోటితో వాడి కళ్ళలోకి సడెన్‌గా గాలూదేదాన్ని. నోటితో నేను ఊదిన గాలికి వాడికి ఊపిరాడక కళ్ళు మూసేస్తే, పెద్ద పులి వచ్చినప్పుడు వాడు జడిసి ఓడిపోయినట్టన్నమాట. కళ్ళు ముయ్యకపోతే వాడు భయపడినట్టు. టక్కున కళ్ళు మూసేసి, బుజ్జి చేతులతో కళ్ళు నులుముకుంటూ ఆపకుండా నవ్వేవాడు. అంత చిన్న వయసులో ఈ పెద్ద పులి భయపడ్డం లాంటి వాడికి అర్థం కాకపోయినా, వాడికదో సరదా ఆట. నేనలా కళ్ళలోకి గాలూదటం వాడికిష్టం. వాడినలా చూడటం నాకిష్టం. గబుక్కున గుండెలకి హత్తుకునేదాన్ని వాడిని. నవ్వుతూనే బల్లిలా కరుచుకుపోయేవాడు నన్ను. కాసేపాగి లీ లీ అంటూ వచ్చిరాని భాషలో మళ్ళీ ఆడదామని పిలిచేవాడు. అలా మళ్ళీ మళ్ళీ ఆ పులాట ఆడుతూనే ఉండేవాళ్ళం. నవ్వి నవ్వి అలిసిపోయి వాడి కళ్ళల్లోకి నిద్ర ముంచుకొచ్చినప్పుడు పాలిద్దామని పక్కలో వేసుకోవడం తర్వాయి. కళ్ళు మూసుకునే నా పమిట కొంగులో దూరిపోయి దర్జాగా వాడి బుజ్జికాలొకటి నా మీద వేసేసి దగ్గరగా వచ్చేసేవాడు. ఎంత కంగార్రా నీకు అల్లరి వెధవా అనుకుంటూ వాణ్ణి మరింతగా గుండెలకు హత్తుకునేదాన్ని. పాలు తాగుతూ తాగుతూనే నిద్రలోకి జారిపోయే వాడి తలని నిమురుతూ స్వర్గం అంటే ఇదే. ఈ క్షణాలు ఇలా నిలిచిపోతే బావుండును అనిపించేది చాలాసార్లు. అందుకే ఆ క్షణాలను అస్సలు మిస్ అవ్వడం ఇష్టం లేక పదే పదే ఒడిసి పట్టుకోవాలని ఎన్ని పనులున్నా అన్నీ ఆపేసి వాడడిగినప్పుడల్లా ఆ ఆట ఆడుతూనే ఉండేదాన్ని వాడితో. అలా ఎన్నిసార్లు ఆడుకున్నామో లెక్కే లేదు. పెద్దయ్యే కొద్దీ వాడి కళ్ళలోకి నేనా గాలి ఊదినా కళ్ళు ముయ్యకుండా తెరిచే ఉంచాలని ప్రయత్నించేవాడు. సాధ్యమయ్యేది కాదు. అంతేకాదు మాట్లాడడం కాస్త బాగా వచ్చాక నేను నేను అంటూ నా రోల్ వాడు ప్లే చేస్తూ నా కళ్ళలోకి వాడి బుల్లి నోటితో గాలి ఊదినప్పుడల్లా ఆ కళ్ళ నిండా ఉమ్మి తుంపర్లే. కాసేపటికి నా ముఖం అంతా వర్షం. అయినా తుడుచుకోవాలనిపించేది కాదు నాకు. కొన్నిసార్లయితే వాడి లేత వేళ్లతో కళ్ళు పెద్దవి చేసేసి ఇప్పుడు నేనేం భయపడను చూడు అనేవాడు. నేను ఎంత గట్టిగా గాలి ఊదినా కళ్ళు మూసుకుపోకుండా ఉండేలాగా వేళ్లతో కనురెప్పల్ని గట్టిగా పట్టుకునేవాడు. కానీ ఇప్పుడు, ఇప్పుడు నిజంగానే భయం లేకుండా ప్రవర్తిస్తున్నాడు వాడు. చివరికి ప్రిన్సిపల్ పిలిచి టీసీ ఇచ్చేస్తానని వార్నింగ్ ఇచ్చినా మాట మాత్రంగా కూడా చెప్పలేదు వాడు నాతో. ఎందుకిలా మారిపోయాడు వాడు? చిన్నప్పుడు అలా సరదాగా సంతోషంగా ఆడుకున్న ఆట పెద్దయ్యాక ఇలా ఇంకొకరిని బాధపెట్టడానికి కారణమైందా? తొండ ముదిరి ఊసరవెల్లయినట్టు ఆ చిన్న సరదాయే రేపు వాడి జీవితాన్ని దుఃఖమయం చేయబోతోందా? మా జీవితాల్లో ఎన్నో నవ్వుల పువ్వుల్ని పండించిన ఆ ఆట సాహిత్ ర్యాగింగ్ చేయటానికి ఆయుధమై మా జ్ఞాపకాల్ని, అనుభూతుల్ని చెరిపేయబోతోందా? అలా జరగటాన్ని తనెలా చూస్తూ ఊరుకుంటుంది? లేదు. ఎప్పటికీ లేదు. ఆలోచనలు ఈగల్లా ముసురుతూ ఉంటే ఇంటికొచ్చి రావడమే నిస్సత్తువగా మంచం మీద వాలిపోయాను. వ్యాధి ముదరకముందే ట్రీట్మెంట్ చెయ్యాలి అన్న టీచర్ మాటలే పదే పదే చెవుల్లో హోరెత్తుతూ ఉంటే ఏం చేయాలో తెలియక అటు ఇటు దొర్లాను. ఈ విషయం ఈయనకి చెప్పాలా వద్దా?
అసలే బీపీ షుగరు ఉన్న మనిషి చెబితే ఎలా రియాక్ట్ అవుతారో, ఎంత ఆలోచిస్తున్నారో వాడి ఫ్యూచర్ గురించి. అలాంటిది నిజంగా ఆయనకి ఈ వార్త పెద్ద షాకే. ఆలోచిస్తే అనిపించింది ఆయనకి చెప్పకుండా ఉండడమే మంచిదని. ఎందుకంటే వాడేదైనా తప్పు చేసినప్పుడు నేననాలి. ఆయనేదన్నా అంటే అది మళ్ళీ నాకు బాధే. అందుకే ఏదేమైనా ముందుగా నా ప్రయత్నం నేను చేస్తాను. నా వల్ల కానప్పుడు, ఇంక తప్పనప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్తాను. టీచర్ అన్నట్టు ఇదింకా మొదటి దశలోనే ఉంది కాబట్టి ఏదో ఒకటి నేనే చెయ్యాలి. అది కూడా వెంటనే ఇప్పుడే మొదలుపెట్టాలి. కానీ ఎలా? ఆలోచించగా మనసులో ఒక చిన్న ఐడియా మెరుపులాగా మెరిసింది. క్రమేణా అదొక రూపం సంతరించుకున్నాక క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఇంటికి తాళం వేసి మార్కెట్‌కి బయలుదేరాను. అక్వేరియం షాప్ రాగానే ఆటోవాడితో "ఇక్కడ ఆపు, వెళ్ళిపోకు ఇప్పుడే వచ్చేస్తాను" అని చెప్పి గబుక్కున షాపులోకెళ్ళి రౌండ్‌గా ఉన్న గాజు అక్వేరియం ఒకటి, దాంట్లోకి ఒక గోల్డ్ ఫిష్ 2 కొని అదే ఆటోలో ఇంటికి బయలుదేరాను. సాహిత్ ఇంటికొచ్చేసరికి ఎదురుగా హాల్‌లో దాన్ని ఏర్పాటు చేసి, దాని అడుగున కొన్ని రంగురాళ్ళు వేసి, చేప ఎగిరిపోకుండా సరిపడా నీళ్లు పోసి, అందులో చేపనొదిలేసి కాస్త ఫుడ్ వేశాను. స్వచ్ఛమైన నీళ్లలో నిరంతర అన్వేషిలాగా అదలా గుండ్రంగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే చూడ్డానికి ఎంత బావుందో! దాన్నలా చూస్తూ ఎన్ని సమస్యలైనా మర్చిపోవచ్చు అనిపించింది నాకు. సాహిత్ స్కూల్ నుంచి వస్తూనే దాన్ని చూసి, "ఇంత సడన్‌గా ఇదెందుకు కొన్నావమ్మా?" అన్నాడు. డ్రెస్ అయినా మార్చుకోకుండా దాని దగ్గరగా కుర్చీ లాక్కుంటూ. కాసేపు ఆడుకుని, "బావుందమ్మా" అన్నాడు అక్కడి నుంచి లేస్తూ. అంతసేపు దుఃఖాన్ని మనసులోనే అణుచుకుని, కొత్తగా కనిపిస్తున్న వాడినే గమనిస్తూ, ఒక్కసారిగా ఎంత పెద్దాడైపోయాడు వీడు అని మనసులోనే నిట్టూర్చాను. ఆ రోజు నుంచి స్కూల్ నుంచి రాగానే దాన్నలా కొంతసేపైనా గమనించడం వాడి దినచర్యలో భాగమయింది. ఇలా 2, 3 రోజులు గడిచాక, ఇప్పుడున్న గోల్డ్ ఫిష్ కంటే కాస్త చిన్నగా ఉన్న ఇంకో ఫిష్‌ని తెచ్చి అందులో వదిలేసి, రెండింటికి ఫుడ్డేసి అక్కడే నిలబడ్డాను. కాసేపటికి పెద్దగా ఉన్న గోల్డ్ ఫిష్ చిన్నగా ఉన్న ఫిష్‌ని తరవడం మొదలెట్టింది. నాకు కావాల్సింది కూడా అదే. మా వాడు స్కూల్ నుంచి వస్తూనే గుమ్మంలో నుంచే అది చూసి ఎంతెత్తున ఎగిరాడు నా మీద. "ఇంకో చేపెందుకేశావు? చూడు ఆ గోల్డ్ ఫిష్ పాపం కొత్తగా వచ్చిన దాన్ని ఎలా వెంటాడి తరుముతోందో" అంటూ దగ్గరగా వెళ్ళి మరింతగా పరిశీలిస్తూ "అమ్మా! అమ్మా! తొందరగా రా" అంటూ బిగ్గరగా అరిచాడు. అదంతా గమనిస్తున్న నేను ఏమీ ఎరగనట్టు కంగారు నటిస్తూనే గబగబా వెళ్ళి ఏంటన్నట్టు అక్వేరియంలోకి పరిశీలనగా చూశాను వాడితో పాటు. పాపం ఆ కొత్తగా వచ్చిన ఫిష్ తల మీద ఈ గోల్డ్ ఫిష్ కరిచినట్టుందమ్మా! చూడు పొలుసు ఊడిపోయి తల మీద ఎర్రగా అయింది అన్నాడు బాధగా. అవునన్నాను. రక్తం కూడా వస్తోంది. పాపం దానికి నెప్పెడుతుందేమోనమ్మా. వాడి గొంతులో దాని పట్ల చెప్పలేని జాలి. ఆశ్చర్యంగా వాడి వైపు చూశాను. కాసేపు అలా చూసి నెమ్మదిగా, "అయినా నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? అవేమైనా మనకి పుట్టాయా? కొట్టుకుంటే కొట్టుకొని" అన్నాను రెక్లెస్‌గా అన్నట్టు. "అదేంటమ్మా అలా అంటావు? అవెంత డెలికేటో తెలుసా నీకు? చచ్చిపోతాయేమోనమ్మా" మరింత జాలిగా అన్నాడు. "కరెక్ట్‌గా చెప్పావు. అవి చాలా డెలికేట్. తోటి చేప కరిస్తే చచ్చిపోతాయి. అందుకని నువ్వు బాధపడుతున్నావు. అవునా? మనకి పుట్టలేదు, మన ఇంట్లో పుట్టలేదు, మన జాతి కూడా కాదు. అయినా కొత్త చేపని పాత చేప కరిస్తే ఇంతలాగా నీ ప్రాణం గిలగిల్లాడిపోతోంది కదా! మరి మన జాతి, మన తోటి మనిషి, మన సొంత క్లాస్‌మేట్ ఆ కొత్తగా వచ్చిన రాజేష్‌ని టీజ్ చేస్తూ ఎందుకు అంతగా ఎంజాయ్ చేస్తున్నావు? వాడి బాధ ఈ కొత్తగా వచ్చిన చేప బాధ లాంటిది కాదా?" అమ్మా! దెబ్బతిన్నట్టుగా చూశాడు. నీకెలా తెలిసిందని వాడి ముఖంలో ఒకటే ఆశ్చర్యం. నా ప్రశ్నకు ఆన్సర్ చెప్పు. ఈ చేప విలువ చెయ్యడా ఆ రాజేష్? అడిగాను. అది కాదమ్మా! కొత్తగా వచ్చాడు కదా! అవును. కొత్తగానే వచ్చాడు. ఏం రాకూడదా? ఈ సిటీలో ఇన్ని స్కూల్స్ ఉంటే మీ స్కూల్‌నే సెలెక్ట్ చేసుకున్నాడు వాడు. వాడికి స్వాగతం చెప్పి వాడికున్న నాలెడ్జ్‌ని మీరు నేర్చుకోవాలి. మీకున్నది వాడికి నేర్పాలి. అలా కాకుండా పులాట పేరుతో వాడి కళ్ళల్లో నారింజ తొక్కలు పిండి వాడిని తిరిగి వేరే స్కూల్‌కెళ్ళిపోయేలా ప్రవర్తించావు నువ్వు. అది మీ స్కూల్‌కి, మీ పేరెంట్స్‌కి ఎంత చెడ్డ పేరో తెలుసా? ఒక మనిషి తోటి మనిషిని హింసించటం తప్పు. నేరం. అది తెలీదా నీకు? తల వంచుకుని నించున్నాడు ఏం మాట్లాడకుండా. నిజానికి పెద్ద చేప చిన్న చేపని తినటం నేరం కాదురా సాహిత్. ఎందుకంటే
వాటికి తిండి తప్ప మరో వ్యాపకం, జ్ఞాపకం, జ్ఞానం రెండూ లేవు కాబట్టి. అది కాకుండా భగవంతుడి నిర్ణయం వాటి పట్ల అదే. కానీ మనిషికి అవన్నీ ఉన్నాయి. అయినా నీకు చిన్నప్పుడు పడుకునేటప్పుడు చిన్నపిల్లల కథలు చెబుతూ వాళ్ళు మనలాగే పుట్టారని, హాయిగా హ్యాపీగా జీవించటానికి మనకి ఎంత హక్కుందో మిగతా వాళ్ళకు కూడా అంతే ఉంది కాబట్టి, మనం మాట్లాడిన మాటల వల్ల కానీ, మన చేష్టల వల్ల కానీ ఇతరులు ఎవ్వరూ బాధపడే పరిస్థితి తీసుకురావద్దని చెప్పానా? అప్పుడు బాగానే విన్నావు కదరా! నిజమేనమ్మా అని కూడా అన్నావు. మరవన్నీ ఎక్కడికి పోయాయిరా? నువ్విలా శాడిస్ట్‌లా తయారయ్యావు. ఏంటమ్మా? నేను శాడిస్ట్‌నా? ఏం చేశానని అంత పెద్ద వర్డ్ యూజ్ చేశావు? దెబ్బతిన్నట్టుగా అయ్యాడని తెలుస్తూనే ఉంది. అయినా నేను వెనక్కి తగ్గదలుచుకోలేదు. అందుకే. అంతకంటే తక్కువ? మన వినోదం కోసం ఎదుటివాళ్ళు బాధపడేట్టుగా చేయటం శాడిజం కాక మరేమిటి? చిన్నదైనా పెద్దదైనా అసలా భావమే తప్పంటాను నేను. అర్థం చేసుకో. అదలాగే కొనసాగితే నీలో అహంకారం పెరిగి నిన్నే దారికి మరల్చుతుందో నీకే తెలీదు. నూకలిస్తాను మేకని కాస్తావా అంటూ చిన్నప్పుడు ఎంతో ఆనందంతో మనిద్దరం ఆడుకున్న ఆట ఎంత మధురమైన జ్ఞాపకమో తెలుసా నాకు. కానీ అదే ఆటని ఇంత పెద్దయ్యాక తోటి కుర్రాడితో ఆడుతూ సడన్గా వాడి కళ్ళల్లో నారింజ తొక్కలు పిండి వాడు బాధపడుతూ ఉంటే నువ్వు ఆనందపడటం బావుందిరా. చాలా బావుంది. నా కడుపు నిండిపోయింది. వాడేం మాట్లాడలేదు. తప్పు చేసినట్టు తలంచుకున్నాడు. ఎన్ని కలలు కన్నాన్రా! నిన్నొక మంచి పౌరుడిగా చూడాలని. స్కూలు వయసులోనే నువ్విలా ఉంటే రేపు కాలేజ్‌కెళ్ళాక ఇంకెలా తయారవుతావో! అబ్బా! అంత సీరియస్‌గా తీసుకోకమ్మా! ఏదో సరదాకి చేస్తే అదేదో కొంపలంటుకుపోయేట్టు పెద్ద ఇష్యూ చేసేస్తున్నావు విసుక్కున్నాడు. నీకది అంత సీరియస్ విషయంగా అనిపించకపోవచ్చు. కానీ అవతలి వాళ్ళు సున్నిత మనస్కులై ఉండొచ్చు కదా! నీకు తెలుసో లేదో బొద్దింక అందరికీ బొద్దింకే. కానీ కొంతమంది దాన్ని చూడగానే అంత దూరం పారిపోతారు. బికాస్ ఆఫ్ సెన్సిటివ్‌నెస్. అదే మరికొంతమంది పక్క నుంచి స్వయంగా పామే వెళ్తున్నా ఏమీ పట్టనట్టుంటారు. తేడా గమనించు. నీకది సరదా కావచ్చు. కానీ వాడికది కాకపోతే? అని కాసేపాగి, చాలా గాయం చేసావురా సాహి. నీ చిన్నతనంలో అనుక్షణం నీతో ఆడుకోవాలని, నీతో ఆడుకున్న ప్రతి క్షణం పట్టుకోవాలని, నీతో గడిపిన ప్రతి సెకను నాకొక మధురమైన జ్ఞాపకం కావాలని ఎన్నో ఆటలాడాను, పాడాను, ఎగిరాను, గెంతాను. అలా చేస్తూ ఎంతో ఆనందాన్ని, హాయిని అనుభవించాను. నిజంగా ఒక తల్లిగా అవి నాకు మర్చిపోలేని మధుర క్షణాలురా. వాటన్నిటికీ గాయం చేశావిప్పుడు. ముఖం ఎర్రగా చేసుకుని మౌనంగా నిలబడ్డాడు. నాకు తెలుస్తోంది నా మాటలు వాడి మీద ప్రభావం చూపిస్తున్నాయని. సరేలే అమ్మా, అయిపోయిందిగా. ఇంకెప్పుడు అలా చెయ్యనులే. అంత ఎమోషనల్‌గా ఫీల్ అవ్వకు. ఎమోషనల్‌గా ఫీల్ కాక మరేంట్రా? రేపో మాపో నీకు టీసీ ఇచ్చి పంపిస్తున్నారని తెలిసి కూడా ఏం ఫీల్ అవ్వద్దా? నేనిలా అనగానే దెబ్బతిన్నట్టు చూశాడు. నిజమా అన్నట్టు. మీ నాన్నది బిజినెస్ కాబట్టి స్కూళ్ళు గాని, ఊళ్ళు గాని మారాల్సిన అవసరం రాలేదు. కానీ రేపు వాళ్ళ నాన్నకి వేరే ఊరు ట్రాన్స్‌ఫర్ అయితే వాడు వెళ్ళక తప్పదు. వెళ్ళేటప్పుడు నీలాంటి మంచి స్నేహితుల్ని మిస్ అవుతున్నానే అని బాధపడాలి గానీ, మీరు చేసిన ఇలాంటి అవమానాలు ఆ వెళ్ళిన చోట కూడా చేస్తారేమోనని వాడసలు స్కూల్లోనే చేరను అంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడతారో ఆలోచించావా? నీకు నేను, నాన్న లాంటి వాళ్ళే కదరా వాడికి వాళ్ళు. అవునా కాదా? చెప్పు. నోరు విప్పు. ఒక్కటి గుర్తుంచుకోరా సాహి. మనిషికి 2 పర్సనాలిటీలుంటాయి. ఒకటి తల్లిదండ్రులమైన మేము నీకిచ్చిన ఈ శరీరం. దీని ఆహారం, ఆరోగ్యం, అవసరాలు అన్నీ మేం చూస్తాం. ఇంకో పర్సనాలిటీకి రూపం లేదు. అదే వ్యక్తిత్వం. 10 మంది దాన్ని మెచ్చుకునే విధంగా తీర్చిదిద్దటం కోసం స్కూలుకి పంపిస్తాం. అక్కడ 10 మందిని చూసి మంచి నేర్చుకుని, మంచి వ్యక్తిత్వం గల పౌరుడిగా తీర్చిదిద్దబడతావని. నేను చెప్పేది నువ్వు సరిగ్గా బుర్రకి ఎక్కించుకుంటున్నావో లేదో నాకైతే తెలీదు కానీ, ఒక్కటి మాత్రం చెప్పు. నువ్వు కొత్త బట్టలు వేసుకున్నా, కొత్త షూస్ వేసుకున్నా, అనేక కోణాల్లో నిన్ను చూసి నేనెంత మురిసిపోయేదాన్నో నీకు తెలుసు కదా! అప్పటికప్పుడు ఫోటో తీస్తేనే కానీ నా మనసు ఊరుకునేది కాదు. వాణ్ణి కూడా వాళ్ళమ్మ అలాగే పెంచుకుని ఉంటుంది కదా! అలాంటప్పుడు నువ్వు చేసిన పని వల్ల ఆ అమ్మ మనసు ఎంత బాధపడి ఉంటుందో తలుచుకుంటే నాకు చాలా బాధేస్తోందిరా. సాహీ, చూసావా? ఒకే ఆట అప్పుడు నా ఆనందానికి కారణమైంది. ఇప్పుడేమో నా కుటుంబం ఆనందాన్ని కాటేయబోతోంది. ఆఖరి మాటలంటూ అప్పటిదాకా నేను దాచుకున్న దుఃఖం
ఉబికి వస్తోంటే ఇంక ఆపుకోలేక చెంగులో ముఖం దాచుకుని ఏడుస్తూ బెడ్రూంలోకి పరిగెత్తాను. నా ఏడుపు చూసి కంగారు పడిపోయాడు వాడు. గబుక్కున వచ్చి నా వెనకగా పడుకుని నా పొట్ట చుట్టూ చెయ్యేసి నన్ను హత్తుకునేసరికి వాడు ఏడుస్తున్నాడని నాకర్థమయ్యి మనసంతా అదోలా అయిపోయింది. అమ్మా! సారీ అమ్మా! అన్నాడు ఎక్కెక్కి పడుతూనే నా ముఖాన్ని బలవంతంగా వాడి వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ. నా బాధ రెట్టింపయింది. అయినా కానీ వాడెంత బలవంతం చేసినా నేను వాడి వైపు తిరగలేదు. అప్పుడన్నాడు, అమ్మా! ప్లీజమ్మా! నన్ను నమ్మమ్మా! ఇంకొక్కసారి అలా చెయ్యనమ్మా! ప్లీజ్! నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా! నన్ను నమ్మమ్మా! ఒక్కసారి మాట్లాడమ్మా! ఏడుస్తూనే నన్ను మరింతగా హత్తుకుపోతూ వాడలా అనేసరికి నా గుండెలనెవరో పిండినట్టయి బాధ మరింతగా ఎగతన్నింది. అయినా మాట్లాడలేదు. నేనెంతకీ రెస్పాండ్ అవ్వడం లేదని కాబోలు సైలెంట్ అయిపోయి కాసేపటికి నా పక్క నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఇటు తిరిగి నా ముందుకొస్తాడని కాసేపు ఎదురు చూశాను. ఎంతకీ రాడే. ఊపిరి బిగపట్టి పడుకునే గమనిస్తున్నాను ఏం చేస్తున్నాడా అని. వీధి తలుపు తెరిచి బయటకెళ్ళొచ్చినట్టున్నాడు. ఎందుకెళ్ళాడోనని నేను వెనక్కి తిరిగి చూసేలోపే వెనక నుంచి వాడన్నాడు, వాడి కళ్ళల్లో నారింజ తొక్కలు పిండి నిన్నింతగా బాధ పెట్టాను కదమ్మా! అందుకేగా కాళ్ళు పట్టుకుంటానన్నా నువ్వు నాతో మాట్లాడలేదు. నేను చేసింది ఎంత తప్పో, నిన్నెంత బాధ పెట్టానో నాకిప్పుడు అర్థమైందమ్మా. నిన్నే కాదు, రాజేష్ వాళ్ళ అమ్మానాన్నల్ని కూడా. అందుకే అందుకే గుండె జల్లుమనగా ఏం చేస్తున్నాడోనని గబుక్కున వెనక్కి తిరిగి చూద్దును కదా. ఇంటెదురుగా ఉన్న ఖాళీ ఫ్లాట్లో మొలిచిన జిల్లేడు కొమ్మల్ని కోసుకొచ్చినట్టున్నాడు. కళ్ళలో జిల్లేడు పాలు పిండుకోబోతూ సాహిత్ కనిపించాడు. ఒక్కంగలో వాణ్ణి చేరి విసురుగా వాడి చేతి మీద ఒక్కటిచ్చాను. దూరంగా వెళ్ళి పడ్డాయవి. ఇది జరిగి 4 నెలలైనా నాలో ఏదో అనుమానం. వాడు నిజంగా మారాడా లేక నన్ను బెదిరించాడా అని. మధ్య మధ్యలో వాడు స్కూల్కెళ్ళి వాకప్ చేస్తూనే ఉన్నాను. అనుమానం నన్ను తొలుస్తూనే ఉంది. దాన్ని నివృత్తి చెయ్యడానికా అన్నట్టు ఒకరోజు స్కూల్ నుంచి సాహిత్ క్లాస్ టీచర్ ఫోన్ చేసింది. మేడం, ఈరోజు స్కూల్లో 10th క్లాస్ వాళ్ళకి 9th క్లాస్ వాళ్ళు ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నారు కదా. అందులో భాగంగానే గత వారం రోజులుగా జరుగుతోన్న మాస్టర్ స్కూల్ ఫైనల్స్ కూడా జరుగుతున్నాయి. ఆ పోటీల్లో సాహిత్ 11 రౌండ్లు గెలిచి చివరి రౌండ్లోకి వచ్చాడు. కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది. ఎదుటి కుర్రాడు కూడా చాలా ఇంటెలిజెంట్. ఆ లాస్ట్ క్వశ్చన్ జనరల్ సబ్జెక్ట్కి సంబంధించింది. చూస్తానంటే మీరు కూడా రావచ్చు. ఆ అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను? ఆఘమేఘాల మీద స్కూల్కి వెళ్ళి ఎవ్వరికీ కనపడకుండా, ముఖ్యంగా సాహిత్కి కనపడకుండా ఒక మూలగా కూర్చున్నాను. ఇద్దరిలో ఎవరు మాస్టర్ స్కూల్గా ఎన్నికవుతారోనని టీచర్లు, పిల్లలు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. ఇద్దరినీ ఒక గదిలో ఉంచి ముందుగా సాహిత్ ప్రత్యర్థిని పిలిచి ఆ స్కూల్ డైరెక్టర్ చివరి ప్రశ్న అడిగారు. వాడేదో సమాధానం చెప్పాడు. వాడినో పక్కగా నిలబడమని తర్వాత సాహిత్ని పిలిచారు. వీడు రాగానే హాల్ అంతా ఒకటే చప్పట్లు. నేనింకా ఆశ్చర్యంలో ఉండగానే చివరి ప్రశ్న అడిగారు. నీకొక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి ఏవో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అందులోనూ ఈ మధ్య ర్యాగింగ్ చేయటం కూడా మొదలెట్టాడని నీకు తెలిసింది. అప్పుడు నువ్వేం చేస్తావు? అది ప్రశ్న. అంతా నిశ్శబ్దంగా ఉంది వాడేం చెప్తాడా అని. ముందుగా నా ఫ్రెండ్లో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ని మార్చడానికి ప్రయత్నిస్తాను. ఆ తర్వాత వాడికి ర్యాగింగ్ ఎందుకు చేయకూడదో, దానివల్ల వాడితో పాటు ఎంతమంది సఫర్ అవుతారో వివరించి చెప్పి వాళ్ళు మార్పు వచ్చేట్టు చేస్తాను. అంతేకాకుండా వాడి సహాయంతోనే ఈ ర్యాగింగ్ మీద పోరాడతాను. ఇది కేవలం మాస్టర్ స్కూల్గా ఎన్నికవ్వటానికి నేను చెప్పడం లేదు. కేవలం చదువు మాత్రమే కాకుండా నాకు ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చిన ఈ స్కూల్ విద్యార్థిగా అది నా సోషల్ రెస్పాన్సిబిలిటీ. అలా చెప్పడంలో ఒకలాంటి ధీమా, ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం వాడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటే, సాహిత్ సమాధానంతో మొదలైన చప్పట్ల వర్షం వాడు మాస్టర్ స్కూల్గా ఎన్నికయ్యాడని డైరెక్టర్ ప్రకటించినప్పుడు కొట్టే చప్పట్ల శబ్దంతో కలిసిపోయి హాల్ అంతా మార్మోగిపోతుండగా నా గుండె తడి కళ్ళల్లోంచి వెల్లువెత్తుతూ ఉండగా చెంగుతో తుడుచుకుంటూ లేచి నిలబడ్డాను. మొమెంటో తీసుకుంటున్న సాహిత్ని కళ్ళారా చూడాలని. ఈ కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.